హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? మొన్న కనకాంబరాలు కోసేటప్పుడు గడ్డి గట్ట మొలిచింది అన్నాను కదండి. ఇప్పుడు అంతా పీకేస్తున్నాయండి. మా ఆయన గారిని పీకమంటే ఆయన మరి కోత మిషన్లోకి వెళ్తున్నాడు కండి, ఆయన కుదరట్లేదండి. ఇక నేనే గడ్డి అంతా పీకేస్తున్నాను. రాత్రి చినుకుల బండి అండి, పొద్దుడు కూడా చినుకుల బండి కదా, అందుకే పీకడానికి బాగా కుదిరిద్దని పీకేస్తున్నానండి. మాది కొత్త స్థలం అండి. కొత్త స్థలం వలన వర్షం కుట్టే పాపమండి గడ్డి మొలిచిపోద్ది. ఎప్పటికప్పుడు పీకుతూనే ఉంటామండి. ఆయన పొద్దుట 8ంటికి వెళ్ళాడంటే మన సాయంత్రం 8:30 అవుద్దండి. ఇక ఆయన కుదరదు అన్నాడండి. నేను ఆదివారం ఉన్నాడు కానండి, ఒక రెస్ట్ తీసుకున్నాడండి ఇంటికాడ. నేను ఇంటికాడ ఎలాగా ఉంటున్నాను కదా, నేనే పీకేస్తున్నానండి. వర్షం గుర్తు వల్ల పేరుగానే బాగా వచ్చేస్తుందండి మొక్కలు. చూడండి చిన్న కనకాంబరం మొక్కలు ఎలా వేసినాయండి. విత్తనాలు పూసినా కానీ ఇలా లేవండి, అలా వేసుకోండి. మాకు ఖాళీ ప్లేస్ ఉందండి, ఇవన్నీ పీకేసి ఒకరోజు మళ్ళీ వేయాలండి. పీకే చక్కగా క్లియర్గా కనపడుతుందండి మొక్కలు. ఇవన్నీ చిన్న మొక్కలు. ఈ రాళ్ళు ఉన్న వరకే మా స్థలం అండి. ఇది వేరే వాళ్ళండి, వాళ్ళు ఇంక ఇల్లు కట్టుకోలేదండి, ఖాళీ స్థలం ఉంది. గడ్డి బాగా మొలిచిపోయిందని నేనే శుభ్రం చేసుకుంటున్నాను. ఎప్పుడు నేనే చేసుకుంటానండి, లేకపోతే పాములు గట్ట చేరుతాయి అని ఎప్పటికప్పుడు నేనే శుభ్రం చేస్తానండి. ఇల్లు కడతాం అయితే కుదంతా ఈ పక్క కూడా శుభ్రం ఉందండి. ఇక్కడ కూడా శుభ్రం అయిపోయిందండి. వాళ్ళు ఎప్పుడు గడ్డి గట్టి ఏమీ పేరుకోండి, అలా శుభ్రం చేయరు. ఎప్పటికప్పుడు మేమే చేసుకుంటాము. మేము ఉంటున్నాం కండి, మరి పేయకపోతే ఏడు చేతీయండి. నేను ఖాళీగా ఉండండి, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే పనులు ఏమి లేవు కండి, ఇంటికాడ ఉండి ఇంటి శుభ్రం చేసుకుంటున్నానండి.
ఆయన గారు అయితే పనికి వెళ్ళిపోతాడు అండి. ఆయన పనికి వెళ్ళిపోతాడని ఇంటికాడ ఉండి ఈ శుభ్రం చేస్తూ ఉంటాను. వర్షాకాలం వస్తే పాపమండి గడ్డి ఎక్కువ మంచిపోద్ది. ఎప్పటికప్పుడు ఇలా చేస్తూ ఉండాలండి. వర్షాకాలం వస్తే బాగా బూజు మంటలు వేసిపోద్దండి గడ్డ అట్లా. పొద్దుటి చేనికలకి నాని ఉండటం వల్ల బాగా వస్తుందండి. లేకపోతే ఇలా కూడా రాదండి, తెగిపోతూ ఉంటుందండి. స్థలం కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు శుభ్రం చేయండి. ఎప్పటికప్పుడు ఇలాగా గడ్డి మంచిపోతూ ఉంటుంది. ఏమే శుభ్రం చేసుకోవాలి నేను. పీక్కుంటే పైకి వేసి గడ్డి పీకేస్తమే అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.